నొందనవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందనవాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడినని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయుము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, పరలోక రాజ్యము వారిది అని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని యేసు ప్రభు సెలవిస్తున్నారు. రేపేమి సంభవించడం మీకు తెలియదు, మీ జీవమే పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే అని బైబిల్ సెలవిస్తున్నది. భూదిగాంతు నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడని ప్రభు యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. యేసు ప్రభువును నమ్ముకున్నవాడు ధన్యుడు, యేసు ప్రభు వానికి ఆశ్రయముగా ఉండు అని బైబిల్ సెలవిస్తున్నది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడని బైబిల్ సెలవిస్తున్నది. యేసు ప్రభు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా యేసు ప్రభు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదామని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడనూ లేడు, దేవుని వెదుకు వాడెవడనూ లేడు, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడని బైబిల్ సెలవిస్తున్నది. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసించుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ, పాప క్షమాపణ, పాపం నుండి విడుదల పొందుదురు. మీ కొరకు ప్రార్థన చేస్తాము. దయచేసి మాకు అడ్రస్ కూడా మీరు గమనించాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడే మనకి సమీపంలో మరి పిడుగురాల పట్టణంలో బస్ స్టేషన్ పక్కన బెత్లెహేము ఎప్పుడైతే ప్రార్థన మందిరం ఉంటుంది, మరి ఎప్పుడైనా మిమ్మల్ని రేపు ఆహ్వానిస్తుంటున్నాము. మీరు ఎప్పుడైనా రావచ్చు, రేపు భేదం లేదు, అందరూ ఆహ్వానితులే. కాబట్టి మరి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. వారంలో కొన్ని నియమక కోరికలు ఉంటాయి, మీరు తప్పకుండా ఎప్పుడైనా రావచ్చు. ఈ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. చూసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి